రాష్ట్ర వ్యాప్తంగా రేపు రైతు మహాధరణ నిర్వహిస్తామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలన్న కవిత కార్పొరేట్ బడాబాబులు దేశాన్ని దోచుకుంటూని విదేశాలకు వెళ్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పాలు పెరుగుపై పన్నులు వేయడమే మీ పాలన అంటూ కవిత విమర్శించారు. మోదీ సర్కారు కార్పొరేటర్లకు వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. ఇక నల్లధనం వెనక్కిస్తామని హామీ ఏమైందని కేంద్రాన్ని కవిత ప్రశ్నించారు. జై భారత్. ఇవాళ గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మన నిజామాబాద్ బిడ్డ ప్రశాంత్ రెడ్డి అన్న గారు పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మన అధ్యక్షులు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన స్థానిక శాసనసభ్యులు గణేష్ గుప్తా గారి సహకారంతో రేపు జరగబోతున్నటువంటి రైతు మహాధర్నాలో జిల్లా రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనకిది రుజువైపోయింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అనేటటువంటిది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని రుజువైపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి సందర్భాల్లో రైతులు సింగు బార్డర్ దగ్గర సంవత్సర కాలం ఉద్యమం చేస్తూ కూడా కరగనటువంటి ప్రభుత్వాలు చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో పంజాబ్లో ఎన్నికలు వస్తే క్షమించమని చెప్పి ప్రధానమంత్రి గారు అడిగేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నట్టు